న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పెదవలస గ్రామ పంచాయతీ కోడలూరు గ్రామంలో లైట్ రైడ్ మైనింగ్ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జీకే వీధి మండలం ఎంఆర్ఓ చెప్పడంతో గిరిజన సంఘాలు, సిపిఎం నాయకులు పెద్దవలస గ్రామ పంచాయతీ కొడ్లూరు గ్రామంలో మైనింగ్ పబ్లిక్ హియరింగ్ పనులను గురించి సభా వేదిక నిర్వహించారు. విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజన విద్యార్థులు డిఎస్సి బంద్ చేపట్టిన కారణంగా సభ వేదికకు ముఖ్యమైన వ్యక్తులు రావడానికి ఆటంకం కలిగిందని, దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వీచేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ప్రస్తుతం నేను ఇక్కడ మైనింగ్ అప్లై చేసుకున్నాను కాబట్టి పబ్లిక్ హియరింగ్ కోసం కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ఏజెన్సీలో బంద్ కారణంగా ఇది తాత్కాలికంగా వాయిదా వేయడమైంది. తర్వాత డేట్ ఈసీ గారు అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. వితౌట్ పర్మిషన్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మనం కండక్ట్ చేస్తే మీటింగ్ ఊరుకుంటారా? అనేక మంది ప్రజా నాయకులు ఉన్నారు. మండలంలో ఉన్న పీసా బాడీ ఉంది. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా మండలంలో మేము పీసా బాడీగా ఉన్నాము, లేదా వివిధ పార్టీల నుంచి ప్రజా నాయకులు ఉన్నారు. మా ప్రాంతంలోనే వీళ్ళెవరు. నా పేరు మొట్టడం రాజబాబు, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ని. ఈరోజు జీకే వీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లాటరైట్ మైనింగ్ తవ్వకాల మీద పబ్లిక్ హియరింగ్ ఉందని చెప్పేసి తెలియడంతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే మిగతా ఆదివాసీ సంఘాలతో పీసా కమిటీ మండల కమిటీలతో మొత్తం ఈ గ్రామ సభకు రావడం జరిగింది. అయితే ఈ గ్రామ సభ రద్దయినట్లు, పోస్ట్ పోన్ చేసినట్టు తెలిసింది తప్ప స్థానిక తహసీల్దార్ గారు కానీ మిగతా అధికారులు కానీ ఎవరు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మైనింగ్ని అడ్డుకోవడం కోసమే మేము ఈ గ్రామ సభకి రావటం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజైనా రేపైనా ఈ మైనింగ్ తవ్వకాలని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు టి రామకృష్ణ, తహసీల్దార్ జీకే వీధి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ప్రకటించిన విధంగా ఈరోజు పెదవలస చాపరాతపాలెం పంచాయతీలో డోకులూరు గ్రామంలో ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ అనేది జరగవలసి ఉంది. అయితే మన్యంలో బంద్ జరుగుతుండడం కారణంగా కొంతమంది రావడానికి సుదూరంగా నుంచి రావడానికి ఈ బంద్ కారణంగా ఆటంకం ఏర్పడింది. ఆ కారణంగా మరి ఈరోజు ఎవరైతే ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి వచ్చిన స్థానిక ప్రజలు వారందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, ముఖ్యమైన వ్యక్తులు రాలేకపోవడం వలన బంద్ కారణంగా దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మరి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరడం. సార్ మరలా పబ్లిక్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తేదీ నిర్ణయిస్తారు, వాళ్ళే ప్రకటిస్తారు. వీఆర్ ది ఓన్లీ అసిస్టెంట్ టు ది డిపార్ట్మెంట్. నమస్కారం అండి. నా పేరు అంపరంగి బుజ్జిబాబు, జీకేవేది మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని, అలాగే గాల్కొండ ఎంపీటీసీనండి. ఈరోజు జీకేవేది మండలం పెదవలస పంచాయతీ డొక్లూరులో ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ ఉందో ఈ పబ్లిక్ హియరింగ్ కోసం మేము రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పబ్లిక్ హియరింగ్ మరి చుట్టుపక్కల 3-4 గ్రామాలకి ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మేము తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గరని మరి మాయమాటలు చెప్పో లేకపోతే మరొక రకమైన రాస చూపో ఇక్కడ మన మైని తీయడం కోసం అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ప్రయత్నం అనేది జరిగింది. మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాపు తోటలు ఉన్నాయి, అలాగే పొలాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ తీసినట్టు తప్పకుండా వాటర్ పోయి మొత్తం వ్యవసాయ పనులను మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి సాప్రతి కోరు ఆ కోరి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, చాలా సందర్భాలు చేసాం.
ఆ కోరి వలన కూడా కింద స్థాయి పొలాలకి ఇప్పుడు పంటకి నీరు సరిపడిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాటర్ కూడా తాగడానికి కూడా వాటర్ దొరకని పరిస్థితి ఉంది. అందుకే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తప్పకుండా వాటర్ తాగడానికి కానీ లేదా పొలాలకు కానీ మిగతా ఈ కాపు తోటలో కొన్ని ఉండే దానికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అందుకని మేము పబ్లిక్ హియరింగ్ని తప్పకుండా మేము ప్రశ్నించాలని చెప్పేసి వచ్చాం. ఏదైనా ప్రజలకు నష్టం జరిగితే తప్పకుండా చివరి నిమిషం వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు జీకే వీధి మండలం పెదవలస పంచాయతీ డొక్కులూరు గ్రామంలో ఈ మైనింగ్ కోసం పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే ఈ బంద్ కారణంగా ఇది వాయిదా వేశారు. అదేవిధంగా ఈరోజు ఈ మైనింగ్ అనేది మేమంతా ఆపడానికనే వచ్చాము. ఏదైతే ఈ ప్రజలకి అన్యాయం జరుగుతుందని ప్రజలు గతంలో గుర్తించలేక మాకు తర్వాత మా భావితరాలకి ఎలాంటి అన్యాయం జరుగుతుందని ఆలోచించక ఆ రోజు ఏదో తీర్మానం చేశారు. కాబట్టి ఈరోజు మైనింగ్ అనేది మొదలు పెట్టడానికి వచ్చారు. కాబట్టి దీన్ని అందరికీ మేము ఖండిస్తున్నామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.